చాలామంది పేరెంట్స్కి కొన్ని అనుమానాలు ఉంటాయి ఏసీ మీద. ఏసీ వల్ల జలుబు వస్తుందా, ఏసీలో ఎక్కువ వాడడం వల్ల ఎందుకు దగ్గు జలుబు మళ్ళీ వస్తున్నది, అలాగే దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏసీ వాడచ్చా లేదా, ఏ సమయంలో మనం ఏసీ వాడకూడదు, ఇలాంటి అనుమానాలన్నీ ఉంటాయండి. ఈ వీడియోలో నేను వాటి గురించి సైంటిఫిక్గా మీకు తెలియజేస్తానండి. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్ హాస్పిటల్, కదిరేన్. ఏసీ వల్ల జలుబు రాదండి. జలుబు అనేది మోస్ట్ కామన్. చిన్నపిల్లల్లో వైరస్ వల్ల వస్తాయి, బ్యాక్టీరియా వల్ల వస్తుంది, అలర్జీ వల్ల కూడా జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏసీ వాడడం వల్ల జలుబు రాదు. ఏసీ ఎలా వర్క్ చేస్తుందంటే, మనం రూమ్లో ఉన్న ఎయిర్ని తీసుకెళ్లి హ్యూమిడిటీ తగ్గించి దాని నుండి డ్రై ఎయిర్ని మనకి ఇస్తుంది. ఆ డ్రై ఎయిర్ అనేది ఎప్పుడైతే మన శ్వాసనాళంలో ముక్కు నుండి ఛాతీ అంటే ఊపిరితిత్తుల వరకు డ్రై చేసేస్తుంది. ఈ శ్వాసనాళంలో ఏముంటుంది, మ్యూకస్ సెక్రేట్ అవుతుంది. ఏం చేస్తుందంటే ఈ మ్యూకస్ అనేది ఇంటి నుండి ఏదైనా డస్ట్ కానీ అలర్జీ కానీ ఏదైనా జెర్మ్స్ కానీ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసి అవి లోపల రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ డ్రై ఎయిర్ అనేది మనకు ఏసీ వాడడం వల్ల మ్యూకస్ అంతా వెళ్ళిపోతుందండి. దానివల్ల ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఎవరైతే ఏసీలు ఎక్కువ ఉంటారో వాళ్ళకు జలుబు దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రిపీటెడ్గా వస్తుంటాయి. రెండోది, రాత్రిపూట బేబీ ఏసీలో ఎక్కువసేపు ఉంచడం వల్ల పొద్దున్న రాత్రి పండుకుంటాడు బేబీ, పొద్దున్నే కల్లా ముక్కు బ్లాక్ అయిపోయి గురుగురా గొంతు దగ్గు రావడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రై ఎయిర్ లోపల గొంతు లోపల అంతా డ్రై అయిపోతుంది. డ్రై ఎయిర్ కూడా మన బాడీ ఏం చేస్తుందంటే అప్పుడు ఎక్కువగా మ్యూకస్ సెక్రేట్ చేస్తుంది. మ్యూకస్ అంతా సెక్రేట్ అయిపోయి మళ్ళీ ఈ డ్రై ఎయిర్ వల్ల ఇంకా డ్రై అయిపోయి ముక్కులు బ్లాక్ అయిపోతాయి, గొంతు కూడా బ్లాక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముక్కులోకి సెలైన్ నేసల్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. రూమ్లో ఒక రూమ్ హ్యూమిడిఫైయర్ వాడితే మంచిది. లేదంటే గన ఒక బవెల్లో వాటర్ను ఉంచితే సరిపోతుందండి. దగ్గు జలుబు ఉన్నప్పుడు మనం ఏసీలో ఉండకుండా ఉంటే మంచిదండి. అంటే ప్రికాషన్స్ బాగా తీసుకొని మనం ఏసీని, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకొని ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం పిల్లల్ని దగ్గు జలుబు ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ డ్రై ఎయిర్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ముక్కును జలుబుని ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే ఈ డ్రై ఎయిర్ అనేది గొంతులోకి వెళ్తుందో కాఫ్ రిఫ్లెక్స్ని ఎక్కువ చేసి కాఫ్ కూడా ఎక్కువవుతుంది. ఎవరిని ఏసీలో ఉండకూడదు. ఎవరైతే సివియర్గా కోల్డ్ ఉందో లేదా ఆస్తమా అలర్జీ ఉన్న పిల్లలకి ఏసీ వాడకూడదండి. ఎక్కువగా నిమోనియా, దగ్గు జలుబు ఎక్కువ, వీజ్ ఉన్న వాళ్ళు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి ఇలాంటి వాళ్ళు ఏసీ అసలు వాడకూడదు. ఫైనల్గా ఏసీ వలన జలుబు రాదండి. జలుబు దగ్గు ఉన్నవారు పిల్లలు ఏసీలో ఉండకపోవడం చాలా మంచిదండి. పిల్లలకి ఏసీ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందు వీడియో చేశానండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. కొత్తగా హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. హైప్ బటన్ను దయచేసి నొక్కండి. దానివల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.